అందరికి వందనాలండి. చేతులు ఒప్పండి మీరందరూ. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. మరి నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి దేవదేవునికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి ముఖ్యంగా మరి ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నటువంటి మన నాయకులు, సౌత్ ఈస్ట్ ఆంధ్ర సెక్షన్ ప్రెసిడెంట్ గారికి, సెక్రటరీ గారికి, ట్రెజరర్ గారికి నా ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మనం ఎంతో భయంకరమైనటువంటి పరిస్థితిలో మనం ఉన్నాం. మరి అయినప్పటికీ దేవుడు ఒక చక్కని అవకాశాన్ని ఈ జూమ్ యాప్ ద్వారా మరి అందరం కలుసుకొని ఈ విధంగా దేవుని నామాన్ని గణపరిచేటువంటి గొప్ప కార్యక్రమం జరుపుకోవడానికి దేవుడు మనకి ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి దేవుని ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ కార్యక్రమంలో పాల్గొనుచున్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా హృదయపూర్వకంగా మరి ఆహ్వానిస్తూ ఉన్నాను. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని సేవకులారా, దేవుని విశ్వాసులారా, మనం అంత్య దినాల్లో జీవిస్తున్నాం. ఎన్నో భయంకరమైనటువంటి సంఘటనలు మనం చూస్తూ ఉన్నాం, వింటూ ఉన్నాం. ఈ లోకంలో మరి చాలా చోట్ల మనం గమనించినప్పుడు దొంగతనాలు, దోపిడీలు, హత్యలు, మానభంగాలు, ప్రమాదాలు, భయంకరమైనటువంటి వ్యాధుల గురించి మనం వింటూ ఉన్నాం, చూస్తూ ఉన్నాం. నైకాలి జబ్బులతో చాలా మంది కూడా ఈ రోజున పీడింపబడుతూ ఉన్నారు. మరి భయంకరమైనటువంటి వ్యాధులు, ఎయిడ్స్ వ్యాధి, డెంగీ వ్యాధి, చికున్గున్యా వ్యాధి, స్వైన్ ఫ్లూ, ఎబోలా వ్యాధి, బర్డ్ ఫ్లూ వ్యాధి, కరోనా వ్యాధి, రకరకాలైనటువంటి వ్యాధులు ఈనాడు ప్రపంచాన్ని చుట్టుముడుతూ ఉన్నాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సమయంలో మనం గమనించినప్పుడు కరోనా విలయతాండం చేస్తూ ఉంటాం, మనం చూస్తూ ఉన్నాం. దాదాపుగా ప్రపంచంలో 3,05,36,000 మందికి పైగా మరి కరోనా వ్యాధి బాధితులు ఉన్నట్లు మనం చూస్తున్నాం. దాదాపుగా 9,52,000 మందికి పైగా మరి కరోనాతో చనిపోయి ఉన్నారు. అనేక కుటుంబాలు కరోనాతో బాధపడుతూ ఉన్నాయి. మన భారతదేశంలో అయితే 53,08,000 పైగా ఈ కరోనా వ్యాధికి గురైనట్లుగా మనం చూస్తున్నాం. దాదాపుగా 85,000 మంది పైగా ఈ కరోనాతో చనిపోయినట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. ఈనాడు ఈ ప్రపంచంలో అనేక మందిని కరోనా భయకంపితులు చేస్తుంది. ఎన్నో కుటుంబాలు ఈ కరోనా గురై విలవిల్లాడిపోతూ ఉన్నాయి. ప్రియమైన దేవుని బిడ్డల, చాలా మంది మరి ఆర్థిక సమస్యలతో పీడించబడుతూ ఉన్నారు. కుటుంబాల్లో శాంతి అనేది ఉండలేదు. ఎక్కడ చూసినా కానీ ఆందోళన, భయం చోటు చేసుకుంటూ ఉంది. ప్రియమైన దేవుని బిడ్డల, అయితే ఈ సమయంలో దేవుడు తన వాక్యం ద్వారా మనందరినీ కూడా బలపరుస్తూ ఉన్నాడు. దయచేసి యోహాను సువార్త 14వ అధ్యాయము 1వ వచనం మనం చదువుకుందామండి బైబిల్ నుంచి. యోహాను సువార్త 14వ అధ్యాయము 1వ వచనం. మీ హృదయములను కలవరపడనీయుకుడి, దేవుని యందు విశ్వాసముంచున్నారు, నా యందును విశ్వాసముంచుడి అంటున్నాడు దేవుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇటువంటి వార్తలు విన్నప్పుడు మరి చూసినప్పుడు, ఇదిగో మన గ్రామంలో కరోనా ప్రవేశించింది, లేక మన సంఘంలో కరోనా ప్రవేశించింది, లేక మన ఇంటి పక్కలోనికి కరోనా వచ్చింది అని చెప్పి వార్తలు విన్నప్పుడు, మనం తెలుసుకున్నప్పుడు ఎంతో ఆందోళన పడతాం, భయకంపితులం అవుతాం. అయితే మన ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారు మనల్ని ధైర్యపరుస్తూ ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డ, ఆయన అంటున్నాడు, మీ హృదయములను కలవరపడనీయుకుడి, దేవుని యందు విశ్వాసముంచున్నారు, నా యందును విశ్వాసముంచుడి. ఇటువంటి సందర్భాల్లో మనం ఏం చేయాలంటే మన హృదయాల్ని కలవరంతో నిండకుండా చూసుకోవాలి. దేవుని యందు విశ్వాసాన్ని మనం కొనసాగించాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎటువంటి పరిస్థితుల్లో కూడా దేవుని యందు విశ్వాసాన్ని విడిచిపెట్టేటువంటి వారిగా మనం ఉండకూడదు. నీ జీవితంలో ఎటువంటి కష్టాలు వచ్చినప్పటికీ, ఎటువంటి శ్రమలు వచ్చినప్పటికీ, ఎటువంటి సమస్యలు వచ్చినప్పటికీ, ఎటువంటి సంఘటనలు
జరిగినప్పటికీ దేవుని అందరి విశ్వాసాన్ని నువ్వు విడిచిపెట్టకూడదు. ఎటువంటి పరిస్థితుల్లో కూడా నువ్వు ధైర్యంగా స్థైర్యంగా పెనుతుపాల్లో ఒక బండే విధంగా స్థిరంగా ఉంటుందో ఆ విధంగా నువ్వు స్థిరంగా ఉండవలసినటువంటి వాడువై ఉన్నావు. ఇంకా నువ్వు యేసు క్రీస్తు ప్రభువారు ఈ విధంగా సెలవిస్తున్నారు. దయచేసి యోహాను సువార్త 16వ అధ్యాయము 33వ వచనం చదువుకుందాం. దయచేసి నీ బైబిల్ తెరిచి ఈ మాటలు చూడండి. యోహాను సువార్త 16వ అధ్యాయము 33వ వచనం చదువుకుందాం. నా యందు మీకు సమాధానం కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నానెను. ప్రియమైనటువంటి దేవుని యొక్క బిడ్డ, దేవుని వాక్యం మనతో మాట్లాడుతూ ఉన్నది. ఈనాడు దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు ఏం చెప్తూ ఉన్నాడంటే, లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నానెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన క్రైస్తవులుగా జీవిస్తున్నప్పుడు, మన సేవకులుగా జీవిస్తున్నప్పుడు, మన విశ్వాసులుగా జీవిస్తున్నప్పుడు మన జీవితాలు ఎప్పుడు కూడా సంతోషంగా ఆనందంగా ఉంటాయి అనుకోవటానికి ఏమాత్రం ఏం లేదండి. మన జీవితాలు కొన్నిసార్లు కష్టాలు రావచ్చు, శ్రమలు రావచ్చు, సమస్యలు రావచ్చు. అన్ని కొదువులు ఉన్నప్పుడు అన్ని కొదువులు కూడా మరి ఉండవచ్చు. అయినప్పటికీ దేవుని యందు విశ్వాసాన్ని మాత్రం మనం విడిచిపెట్టకూడదు. దేవుల్లో మనం పూర్తిగా నమ్మకం కలిగి జీవించాలి. ప్రియమైన దేవుని బిడ్డ, ఇక్కడ వాక్యమే సెలవిస్తుందంటే, మరి నువ్వు ఒక విశ్వాసిగా ఉన్నా, ఒక మరి సేవకుడిగా ఉన్నా కానీ మరి శ్రమలనే వస్తాయి క్రైస్తవులకి. అయినప్పటికి కూడా ధైర్యం తెచ్చుకోమని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ధైర్యముగా జీవించమని దేవుడు చెప్తూ ఉన్నాడు. నేను ఈ లోకమును జయించి ఉన్నాను. ఈ లోకం అనేది మరి పాపంతో నిండిపోయాను. మరి దేవుడు పరిశుద్ధమైనటువంటి లోకాన్ని సృష్టించినప్పటికీ ఆదాము ఎప్పుడైతే ఏదైనా తోటలో మరి దేవుడు చెప్పినటువంటి పని చేయక మరి ఆజ్ఞను అతిక్రమించి ఆ పాపాన్ని తీసుకొని వచ్చారో, అప్పటి నుండి ఈ భయంకరమైనటువంటి కష్టాలు, శ్రమలు, సమస్యలు మనుషులకు వచ్చినాయి. ప్రియమైన దేవుని యొక్క బిడ్డల, మరి కీర్తన గ్రంథంలో అంటున్నాడు కీర్తనకారుడు 34వ అధ్యాయము 19వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం. కీర్తన గ్రంథము 34వ అధ్యాయము 19వ వచనంలో చూస్తూ ఉన్నాం. నీతిమంతుని కలుగు ఆపదలు అనేకములు, వాటన్నిటిలో నుండి యెహోవా వారిని విడిపించును. ప్రియమైన దేవుని యొక్క బిడ్డలారా, నీతిమంతులుగా జీవిస్తున్నప్పుడు దేవుని అందరి విశ్వాసం ద్వారా మనందరం కూడా నీతిమంతులుగా కొనసాగుతూ ఉన్నప్పుడు మరి ఏ కష్టాలు, ఏ ఆపదలు, ఏ శ్రమలు రావని మనం అనుకోవటానికి లేదు. బైబిల్ ఆ విధంగా బోధించడం లేదు. నీతిమంతుడికి ఆపదలు వస్తాయని చెప్తూ ఉన్నాడు. అయినప్పటికి కూడా వాటన్నిటి నుండి మరి ప్రభు అయినటువంటి యెహోవా వారిని విడిపించును అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆపదల్లోనూ కష్టాల్లోనూ శ్రమల్లోనూ ఉన్నప్పటికీ నువ్వు నీతిమంతుడిగా జీవిస్తూ ఉంటే, నీతిని పట్టుకొని నువ్వు కొనసాగుతూ ఉన్నట్లయితే దేవుడు నీకు తప్పకుండా సహాయం చేస్తాడు. ఆపద నుండి, శ్రమ నుండి, కష్టాల నుండి నిన్ను విడిపిస్తాడు అనేటువంటి విషయాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డ, యోబు యొక్క జీవితాన్ని మనం పరిశీలన చేసినట్లయితే మరి యోబుకి మరి మొట్టమొదటిగా మనం గమనించినప్పుడు సుఖ సంతోషాలతో ఆయన జీవితం ప్రారంభమవుతుంది. ఆయన తూర్పు దిక్కునున్న జనుల్లో గొప్ప ఆస్తిపరుడు ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. 7,000 గొర్రెలు, 3,000 ఒంటెలు, 500 జతరెడ్లు, 500 ఆడగాడిదలు, బహుమంది పనివారు కూడా కలిగి ఉన్నాడు. ఎప్పుడైతే సాతాను యోబు మీద చేయి చాపాడో అతని ఆస్తి అంతా కూడా ఒక్క రోజులో పోయింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ యొక్క సమస్త ఆస్తిని ఒక్క రోజులో కోల్పోయారు. తర్వాత జరిగినటువంటి సంఘటన ఏంటంటే, మరి సాతాను యోబు బిడ్డల మీద చేయి చాపాడు. అరణ్య మార్గం నుండి సుడిగాలి వచ్చి యోబు బిడ్డలు మరి ఆహారం భోంచేస్తున్నప్పుడు ఆ ఇంటి నలుమూలలో పట్టగా ఆ ఇల్లు కూలిపోయి ఆ బిడ్డలు 10 మంది చనిపోయారు.
ఒక దినమంది ఆస్తి అంతా కూడా కోల్పోయారు. ఒక దినమంది 10 మంది బిడ్డలు కూడా చనిపోయారు. అప్పుడు యోబు ఏం చేశాడంటే ఆయన లేచి తన వస్త్రములు చింపుకొని తల వెంట్రుకలు గొరిగించుకొని సాష్టాంగ నమస్కారం చేసి ఈ విధంగా అన్నాడు. యోబు గ్రంథము 1వ అధ్యాయం 21వ వచనములో అంటాడు, నేను నా తల్లి గర్భంలో నుండి దిగంబరులై వచ్చి తిని దిగంబరులై అక్కడికి తిరిగి వెళ్ళేదను. యెహోవా ఇచ్చును, యెహోవా తీసుకుని పోయిను, యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. ప్రియమైన దేవుని యొక్క బిడ్డలారా, మనం ఈ లోకంలోకి వచ్చేటప్పుడు ఏమీ తీసుకుని రాలేదు, ఈ లోకంలో నుండి వెళ్ళేటప్పుడు ఏమీ తీసుకుని వెళ్ళలేము అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఇక్కడ యోబు భక్తుడైనప్పుడు కూడా ఆయన కూడా పొరపాటు పడుతూ ఉన్నాడు. యోబు యొక్క ఆస్తి అంతటికి పోవటానికి కారకుడు సాతానుడు. యోబు యొక్క 10 మంది బిడ్డలు చనిపోవటానికి కారణమైనటువంటి సుడిగాన్ని తీసుకుని వచ్చింది సాతానుడు. అయినప్పటికీ కూడా యోబు ఏమనుకుంటున్నాడంటే దేవుడే ఇచ్చాడు, దేవుడే తీసుకొని పోయాడు, దేవుని నామానికి స్తుతి కలుగును గాక అంటున్నాడు. అంత బాధలోను అంత కష్టాల్లోనూ అంత గుండె పగిలేటువంటి సంఘటనలు ఆయన కుటుంబంలో సంభవించినప్పుడు కూడా యోబు ఏమాత్రం కూడా తన విశ్వాసాన్ని విడిచిపెట్టలేదండి. యోబు ఏమాత్రం కూడా తన భక్తిని విడిచిపెట్టలేదండి. యోబు అటువంటి పరిస్థితుల్లో కూడా యెహోవా ఇచ్చును, యెహోవా తీసుకుని పోయిను, యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక అని చెప్పినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని యొక్క బిడ్డలారా, చివరికి దేవుడు యోబుని జ్ఞాపకం చేసుకున్నాడు. యోబుకి రెట్టింపు ఆశీర్వాదాలని దేవుడు దయచేసాడు అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మరి ఈ లోకంలో కష్టాలు వచ్చినప్పుడు, శ్రమలు వచ్చినప్పుడు, సమస్యలు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు చాలా మంది వాటిని తట్టుకోలేరు. చాలా మంది అధైర్యపడతారు, చాలా మంది కలవర పడతారు, చాలా మంది కూడా మరి వేదన పడతారు. దేవుడు ఎందుకు నాకు ఇన్ని కష్టాలు కలుగు చేయాలి, దేవుడు ఎందుకు నాకు ఈ సమస్య తీసుకొని రావాలి, దేవుడు ఎందుకు నా జీవితంలో ఇటువంటి పరిస్థితులు కల్పించాలని చెప్పేసి దేవుని ప్రశ్నిస్తూ ఉంటారు. అయితే మనం అందరం కూడా ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియమైనటువంటి దేవుని యొక్క బిడ్డలారా, మన దేవుడు ప్రేమ గల దేవుడు, దయగల దేవుడు, కరుణా కటాక్షములు చూపేటువంటి దేవుడు. ఆయన ఎన్నడూ మనల్ని విడువడు, ఎడబాయుడు అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. నీ జీవితంలో కష్టాలు సంభవించినప్పుడు, శ్రమలు వచ్చినప్పుడు, సమస్యలు వచ్చినప్పుడు మరి దేవుడు ఉన్నాడా, దేవుడు ఉంటే నాకు ఎందుకు సమస్యలు అని చెప్పేసి నువ్వు భావించవచ్చు. అయితే దేవుడు ఉన్నాడని దేవుని వాక్యం సెలవిస్తోంది. ప్రియమైన దేవుని యొక్క బిడ్డలారా, జరిగేటువంటి ప్రమాదాలు, భయంకరమైనటువంటి సంఘటనలు, వ్యాధంతో కూడినటువంటి మరి విషయాలు, మరి భయంకరమైనటువంటి రోగాలు, ఉప్పెళ్ళు, వరదలు, భూ ప్రళయాలు, భూకంపాలు, ఇవన్నీ కూడా మనం చూసినప్పుడు ఇవి దేవుని యొక్క కార్యాలని మనం అనుకుంటాం. ఏమాత్రం కూడా దేవుని కార్యాలు కాదు, ఇది అపవాది క్రియలు అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియమైనటువంటి దేవుని యొక్క బిడ్డలారా, దేవుడు ఈ విధంగా మనల్ని బలపరుస్తూ ఉన్నాడు. దయచేసి యెషయా గ్రంథము 43వ అధ్యాయము 2-3 వచనాలు చదువుకుందాం. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 2-3 వచనములు అంటున్నాడు, నీవు జలముల్లో పడి దాటినప్పుడు నేను నీకు తోడై ఉందును, నదుల్లో పడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొర్లిపారవు, నీవు అగ్ని మధ్య నడిచినప్పుడు కాలిపోవు, జ్వాలలు నిన్ను కాల్చవు అని అంటున్నాడు. దేవుని యొక్క ప్రజలు ఇశ్రాయేలీలు ఎర్ర సముద్రం దగ్గరికి వచ్చినప్పుడు ముందుగా ఎర్ర సముద్రం ఉంది, వెనక ఫరో సైన్యం తరుగుతూ ఉంది. వారందరూ కూడా ఫరో సైన్యాన్ని చూసి ఆహాకారాలు చేసినప్పుడు మరి మోషే దేవునికి మొరపెట్టుకున్నప్పుడు దేవుడు మీరు సాగిపోవుడని ఈ ప్రజలతో చెప్పు, నీ కరుణ సముద్రం వైపు చూపమని చెప్పినప్పుడు మోషే కరుణ సముద్రం వైపు చూపగా సముద్రము 2 పాయలైంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆరిన నేల మీద ప్రజలందరూ కూడా నడిచి వెళ్ళారు అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. నీ జీవితంలో కూడా ఇటువంటి మరి కష్టాలు, సమస్యలు, శోధనలు వచ్చినప్పటికీ నువ్వు దేవుని వైపు తిరిగి చూడు, దేవుని ప్రార్థన చేసుకో,
దేవుడి యొక్క సన్నిధిలో నువ్వు నీ కుటుంబం గడుపు. దేవుడు తప్పకుండా ఇశ్రాయేలుని ఏ విధంగా మరి దేవుడు బలపరిచాడు, ఇశ్రాయేలుకి దేవుడు ఏ విధంగా తోడుగా ఉన్నాడు, ఇశ్రాయేలుని దేవుడు ఏ విధంగా నడిపించాడు, అదే విధంగా నిన్ను నీ కుటుంబాన్ని కూడా తోడుగా ఉంటాడు, నడిపిస్తాడు అనేటువంటి విషయాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డ, షడ్రకు మిషకు అబేద్నెగోలు మరి ఆ యొక్క మైదానంలో దురా మైదానంలో నిలబెట్టినటువంటి ఆ యొక్క మరి బంగారు ప్రతిమకు నమస్కారం చేయనప్పుడు వారు రాజు దగ్గరికి తీసుకుని రాబడ్డారు. మరి రాజు మరి ఇప్పటికైనా మీరు ఆ ప్రతిమకు నమస్కారం చేయండి, లేని అలా మీరు అగ్నిగుండంలో పడవేయబడతారని చెప్పినప్పుడు మరి రాజా నీకు మేము మరి బదులు ఇవ్వాల్సినటువంటి పని లేదు, మా దేవుడు మనుచున్న అగ్ని గుండములో నుండి మమ్మల్ని కాపాడగలిగినటువంటి సమర్థుడు ఆయన. ఒకవేళ కాపాడకపోయినప్పటికీ మేము మాత్రము నువ్వు నిలబెట్టినటువంటి ప్రతిమకి నమస్కారం చేయమని సెలవిచ్చా. ప్రియమైన దేవుని యొక్క బిడ్డలారా, రాజు అత్యాగ్రహుడై మరి 7 అంతలుగా ఆ యొక్క అగ్నిగుండాన్ని మరి మండించినట్టుగా మనం చూస్తున్నాం. అగ్నిగుండంలో వారు పడవేయబడినప్పుడు మరి పడవేసినటువంటి వారు కాల్చి చనిపోయారు, కానీ వారు మాత్రం ఏమాత్రం వారు చనిపోలేదండి. ఆ అగ్నిగుండంలో తిరుగుతూ ఉన్నారు, వారితో కలిసి వారి దేవుడు వారితో ఉన్నాడు. ఆయన యొక్క సన్నిధిలో ఆ యొక్క అగ్ని జ్వాలలో దహించేటువంటి శక్తిని కోల్పోయినటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియమైన దేవుని యొక్క బిడ్డలారా, మన దేవుడు అటువంటి పరిస్థితులు అటువంటి శ్రమలు నీ జీవితంలో ఎదురైనప్పుడు కూడా నీ దేవుడు నిన్ను కాపాడుతాడు, నిన్ను రక్షిస్తాడు, నీకు తోడుగా ఉంటాడు. అలాంటి శ్రమలు నిన్నేమి చేయలేవు అనేటువంటి విషయాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన ఏం చేస్తాడంటే, దయచేసి కీర్తన గ్రంథము 91వ అధ్యాయము 3-4 వచనములు చదువుకుందాం. కీర్తన గ్రంథము 91వ అధ్యాయము 3-4 వచనములు. వేటగాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయం కలుగును. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును, తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయం కలుగునని దేవుని వాక్యం సెలవిస్తుంది. కోడి తన పిల్లల్ని తన రెక్కల కింద ఉంచుకొని ఏ విధంగా కాపాడుతుందో దేవుడు ఆయన బిడ్డల్ని ఆయన రెక్కల కింద ఉంచుకొని కాపాడుతాడనేటువంటి విషయాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డ, కీర్తన గ్రంథంలో అంటాడు 91వ అధ్యాయం 7వ వచనములో, నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలెను, అపాయము నీ వద్దకు రాదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం వింటూ ఉంటాం మరి మన పక్కముటి వాడికి కరోనా వచ్చిందని, మన సంఘంలో వాళ్ళకి కరోనా వచ్చింది, మన గ్రామంలో వాళ్ళకి కరోనా వచ్చింది, అయ్యో మా ఇంటి ఎదురోళ్ళకి కరోనా వచ్చింది, మా ఇంటి పక్కన ఉన్న వాళ్ళకి కరోనా వచ్చింది, మాకు కరోనా వస్తుందని భయపడతా ఉంటాం, అధైర్యపడతా ఉంటాం, రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటాం, వాళ్ళు చెప్పేటువంటి పనులన్నీ కూడా చేస్తూ ఉంటాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయినప్పటికీ దేవుని వాక్యం మనల్ని బలపరుస్తూ ఉంది, దేవుని వాక్యం మనల్ని ధైర్యపరుస్తూ ఉంది. నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలినను, అపాయము నీ వద్దకు రాదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అటువంటి పరిస్థితులు నీ జీవితంలో నీ కుటుంబంలో ఏర్పడినప్పటికి కూడా దేవుడు నిన్ను కాపాడుతాడు, దేవుడు నిన్ను రక్షిస్తాడు, ఆయన చల్లని రెక్కల కింద నిన్ను భద్రపరుస్తాడు అనేటువంటి విషయాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. ఒకవేళ అటువంటి సమస్యలు నీ జీవితంలో వచ్చినప్పటికీ కీర్తన గ్రంథము 147వ అధ్యాయము 3వ వచనములు అంటున్నాడు. కీర్తన గ్రంథము 147వ అధ్యాయము 3వ వచనములు అంటున్నాడు, గుండె చెదిరిన వారిని ఆయన బాగు చేయువాడు, వారి గాయములను కట్టువాడు అని. ప్రియమైన దేవుని యొక్క బిడ్డలారా, అటువంటి పరిస్థితుల్లో గుండె చెదిరిపోయి ఉన్నావేమో, కలవరంతో నిండి ఉన్నావేమో. ఆయన ఎటువంటి దేవుడు అంటే, గుండె చెదిరినటువంటి వారిని బాగు చేసేటువంటి దేవుడు. అయ్యో నాకు కరోనా వచ్చింది, లేకపోతే నా భార్యకు వచ్చింది, లేకపోతే నా కుటుంబంలో వచ్చింది, ఏ విధంగా నేను జీవించగలుగుతాను, ఎటువంటి వైద్యం చేసుకోవటానికి నాకు సరైనటువంటి
స్తోమత లేదే, పెద్ద పెద్ద హాస్పిటల్కి వెళ్ళేటువంటి స్థితి నాకు లేదు అని చెప్పేసి నువ్వు కృంగిపోవచ్చు, అధైర్యపడవచ్చు, భయపడవచ్చు. అయినప్పటికీ దేవుడు అంటున్నాడు, ఆయన వాక్యం సెలవిస్తోంది, గుళ్ళె చెదిన వారిని ఆయన బాగు చేస్తాడు, వారి గాయాలన్నీ కూడా ఆయన కట్టుకడతాడనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి ప్రియమైన దేవుని యొక్క బిడ్డలారా. ఇంకా ఆయన ఈ విధంగా అంటున్నాడు, దయచేసి కీర్తన గ్రంథము 91వ అధ్యాయము 14వ వచనం నుండి 16వ వచనం వరకు చదువుకుందాం. కీర్తన గ్రంథము 91వ అధ్యాయము 14వ వచనం నుండి 16వ వచనం అంటున్నాడు, అతడు నన్ను ప్రేమించున్నాడు గనుక నేను అతన్ని తప్పించదను, అతను నా నామమును ఎరిగిన వాడు గనుక నేను అతన్ని గలపరచదను, అతను నాకు మొర్ర పెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చదను, శ్రమలో నేను అతనికి తోడయ్యుందును, అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేసేదను, దీర్ఘాయువు చేత అతన్ని తృప్తిపరచెదను, నా రక్షణ అతనికి చూపించదును అని. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం దేవుని యొక్క బిడ్డలము, మనం దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తున్నాం కనుక, ఆయన ఎంతగానో ప్రేమిస్తున్నాం కనుక అటువంటి పరిస్థితులు ఎదురైనప్పటికీ కూడా దేవుడు మనల్ని తప్పిస్తాడు, ఆ మనల్ని గలపరుస్తాడు. మనం ప్రార్థన చేసేటప్పుడు ఆ మొరలను దేవుడు చెవికి ఆలకిస్తాడు. శ్రమల్లో మనం ఉన్నప్పుడు దేవుడు మనకు సహాయం చేస్తాడు, మనకు తోడుగా ఉంటాడు, మనకు దీర్ఘాయువు ఇస్తాడు, తృప్తి పరుస్తాడు, రక్షణ ఇస్తాడు అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియమైన దేవుని యొక్క బిడ్డలారా, ఇటువంటి పరిస్థితులు మనం వింటూ ఉన్నప్పుడు, ఇటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నప్పుడు, ఇటువంటి పరిస్థితులకు మనం మన కుటుంబాలు లోనైనప్పుడు మనం ఏం చేయాలంటే దేవుని వాక్యం సెలవిస్తోంది. కీర్తనకారుడు అంటున్నాడు, మరి కీర్తన గ్రంథం 56వ అధ్యాయము 4వ వచనంలో మరి ఈ విధంగా సెలవిస్తున్నాడు దావీదు, దీన్ని బట్టి నేను ఆయన వాక్యమును కీర్తించదను, దేవుని యందు నమ్మిక ఉంచున్నాను, నేను భయపడను అంటున్నాడు. ప్రియమైనటువంటి దేవుని యొక్క బిడ్డలారా, మరి ఇటువంటి పరిస్థితులు ఎదురైనప్పుడు మనం దేవుని యందు నమ్మిక ఉంచి ఆయన బిడ్డలుగా మనం జీవిస్తున్నాం కనుక మనం ఏమాత్రం కూడా భయపడిన అవసరం లేదండి, ఏమాత్రం కూడా దిగులు పడిన అవసరం లేదు. ఇంకా అంటాడు కీర్తన గ్రంథంలోనే, గాఢాంధకారపు లోయలో నేను సంచరించను, ఏ అపాయములకు భయపడను, నీ దుడ్డికారయు నీ దండమును నా తోడై ఉంటాయని సెలవిస్తూ ఉన్నారు. అటువంటి పరిస్థితులు మనం ఉన్నప్పుడే కూడా మరి దేవుడు మనకు తోడుగా ఉంటాడు, దేవుడు మన పట్ల తన కృపను చూపిస్తాడు, ఆయన చల్ల రెక్కల కింద మనల్ని భద్రపరుస్తాడు, మనల్ని ఆదుకుంటాడు, ఆదరిస్తాడు, సహాయం చేస్తాడు. కనుక మనం ఏమాత్రం కూడా భయపడిన అవసరం లేదనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియమైన దేవుని యొక్క బిడ్డలారా, ఇంకా దేవుడు ఈ అభయం ఇస్తున్నాడు మనందరం కూడా. దయచేసి కీర్తన గ్రంథము 41వ అధ్యాయము 9-10 వచనాలు చదువుకుందాం. కీర్తన గ్రంథము 41వ అధ్యాయము 9-10 వచనాలు అంటున్నాడు, భూ దిగంతముల నుండి నేను పట్టుకొని దారి కొనల నుండి పిలుచుకున్నవాడా, నీవు నా దాసుడు అనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకుంటుననియు నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడై ఉన్నాను, భయపడకము, నేను నీ దేవుణ్ణై ఉన్నాను, దిగులు పడకము, నేను నిన్ను బలపరుతును, నీకు సహాయం చేయవాడు నేనే, నీతి అను నా దక్షిణాస్తంతో నిన్ను ఆదుకొందును అంటున్నాడు. ప్రియమైన దేవుని యొక్క బిడ్డలారా, ఈ లోకంలో ప్రత్యేక రీతిగా నిన్ను నన్ను మనందరిని కూడా దేవుడు పిలుచుకున్నాడు. ఆయన యొక్క విశ్వాసులుగా, ఆయన యొక్క బిడ్డలుగా, ఆయన యొక్క సేవకులుగా దేవుడు మనందరిని కూడా ఏర్పాటు చేసుకుని ఉన్నాడు అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు అంటూ ఉన్నాడు, నేను నీకు తోడుగా ఉంటాను, నువ్వు భయపడవద్దు, నేను నీ దేవుడినై ఉంటాను, నువ్వు దిగులు పడవద్దు, నేను నిన్ను బలపరుస్తాను, నీకు సహాయం చేసేవాడు నేనే, నీతి అనేటువంటి నా దక్షిణాస్తంతో నేను నిన్ను ఆదుకుంటాను అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని యొక్క బిడ్డలారా, మన దేవుడు దయ కలిగినటువంటి దేవుడు, మన దేవుడు కృప కలిగినటువంటి దేవుడు, మన దేవుడు కరుణామయుడు. ఆయన మనల్ని ఎన్నడు విడువుడు ఎడబాయడు, ఆయన మనల్ని ఆదరిస్తాడు, ఆదుకుంటాడు, సహాయం చేస్తాడు అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి.
కనుక మనం ఏమాత్రం కూడా అధైర్యపడక, కలత చెందక, భయపడక, మరి మన సమస్త భారం ఆయన మీద వేసి మనం ముందుకు సాగాలి. దేవుని వాక్యం సెలవిస్తుంది. కీర్తన గ్రంథం 55:22 నీ భారం యెహోవా మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకొను, నీతిమంతులు ఆయన ఎన్నడు కదలనీయుడు అని సెలవిస్తుంది. కనుక ప్రియమైన దేవుని యొక్క బిడ్డలారా, నీ సమస్త భారాన్ని దేవుని మీద వేయి. ఆయన యొక్క బిడ్డల్ని ఆయన ఎటువంటి పరిస్థితుల్లో కూడా కదలనీయుడనేటువంటి విషయాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియమైన దేవుని యొక్క బిడ్డలారా, మరి అటువంటి దేవుడు మన పంటూ మనం ఎంతో ధన్యులు. అటువంటి దేవునికి మన జీవితాన్ని, హృదయాల్ని సమర్పించుకొని ముందుకు సాగుదాం. ఇక్కడ యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 9వ వచనాన్ని చివరగా చదువుకుందామండి. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 9వ వచనంలో దేవుడి విధంగా సెలవిస్తూ ఉన్నాడు. నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండము, దిగులు పడకము, జడికము, నీవు నడుచు మార్గం అంతట్లో నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉండును. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు, ఇటువంటి కష్టాలు వచ్చినప్పుడు, ఇటువంటి భయంకరమైనటువంటి మరి స్థితిలో మనం ఉన్నప్పుడు ఏమాత్రం కూడా మరి మనం భయపడకూడదు, కలవరపడకూడదు, అధైర్యపడకూడదు, వెనకం చేయకూడదు. నిబ్బరం కలిగి ధైర్యం ఉండాలి, దిగులు పడకూడదు, జడియకూడదు. ఎందుకంటే మనం నడిచేటువంటి మార్గంలో మన జీవిత కాలం అంతట్లో మన దేవుడైనటువంటి యెహోవా మనకు తోడుగా ఉంటాడు, సహాయం చేస్తాడు. ఆయన మనల్ని ఎన్నడూ విడువడు, ఎడబాయుడు. మనల్ని చల్ల రెక్కల కింద కాచి కాపాడుతాడు. మంచి ఆరోగ్యమును, ఆయుష్ను దయచేసి ఆయన సేవలో నడిపిస్తాడు. కనుక మన జీవితాల్ని, మన హృదయాల్ని దేవుని సమర్పించుకొని ముందుకు సాగుదాం. దేవుడి కొద్ది మాటలు కూడా దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.